గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై కాంగ్రెస్ గుండాలు విచక్షణ రహితంగా దాడి చేశారు. ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయడమే ప్రజాపాలన అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డికి జనం షాక్ ఇచ్చారు. పొద్దుటి నుంచి కడుపు మార్చుకొని ఉంటే కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదని నిరసనకు దిగారు. ఊహల ఫోర్త్ సిటీ కోసం ఉన్న నార్త్ సిటీని బలి చేశారన్నారు ఎమ్మెల్యే కేపీ వివేక్. రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని తెలిపారు. ఇందిరా పార్క్ దగ్గర ట్రిబులర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక మహాధర్నా నిర్వహిస్తుంది. భూమికి బదులుగా మరో చోట భూమిని ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కొండ సురేఖ కామెంట్లపై అన్ని వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే కేసు వేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు. స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. మార్కెట్లో నష్టాలు ట్రేడ్ కావడంతో 7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఇక అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ ను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. మార్కెట్లో దాదాపు 7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 1:30 సమయంలో సెన్సెక్స్ 1771 పాయింట్ల నష్టంతో 82,694కు చేరింది. నిఫ్టీ 482 పాయింట్ల నష్టంతో 25,341 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కంటోన్మెంట్ లో సీఎం రేవంత్ సభలో జనం అవస్థలు పడ్డారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో జనం గగ్గోలు పెట్టారు. మీటింగ్ కోసం వచ్చి పొద్దున్నుండి కూర్చున్నామని, కనీసం నీళ్లు లేవు, వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుండి కడుపులు మార్చుకుని ఉన్నామని ఫైర్ అయ్యారు. సీఎం ప్రసంగిస్తుండగానే మీటింగ్ ఆపేయాలని ప్రజలు నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పట్టించుకోకుండా ప్రజలు నిరసనకు దిగారు. నగరంలో ఉన్న చెరువుల లెక్క తీద్దాం. బఫర్ జోన్ లో ఎవరున్నారు, నాలాలు ఎవరు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ పార్కులలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేశారు, ప్రభుత్వ భూ ఎన్ని గంటలకు వచ్చిండ్రు మీరు? ఎన్ని గంటలకు వచ్చిండ్రు? నగరంలో ఉన్న చెరువుల లెక్క తీద్దాం. బఫర్ జోన్ లో జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి దౌర్జన్యం, ప్రజాపాలన అంటే ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయడమేనా అంటూ ఎక్స్ వేదిక ద్వారా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడతారా అంటూ నిలదీశారు. ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వం సహించేది లేదని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై ప్రభుత్వానికి ఎందుకింత అసహనం అంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక వరుసగా జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల గొంతుకగా, ముఖ్యంగా దళిత బహుజన వర్గాల సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పంట కోతలు మొదలైన ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయకపోవడాన్ని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు అమ్ముకుంటున్నారన్నారు. పంట చేతికి వస్తున్నా కొనుగోలు మీద సమీక్ష చేయరా అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, కనీసం ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంట కొనుగోలు చేయలేరా అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో రాజులా బతికిన రైతన్నలు నేడు సర్కార్ దయా దాక్షిణాల మీద ఆధారపడాల్సి వస్తుందన్నారు. 10 ఏళ్లలో వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలిపితే 10 నెలల్లో వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఎగ్గొట్టేందుకే కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నెల 24న మరోసారి వాదనలు వింటామని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. గతంలో దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని గతంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. మంచిర్యాల మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ సముదాయంలో రోడ్డు, మురికి కాలువలపై చేసిన అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. అయితే తమకు ఎలాంటి సమాచారం లేకుండానే అధికారులు నిర్మాణాలు తొలగించడం సరికాదని భవన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరవరం గ్రామ శివార్లోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్లోని పైలట్ వాహనం బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు బాలరాజ్, భానుప్రసాద్, కనకయ్యలను స్థానికులు గజ్వేల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. హైడ్రా దెబ్బకు నగరంలో రియల్ రంగం కుప్పకూలింది. రోజురోజుకు రాష్ట్ర ఆర్థిక స్థితి దారుణంగా పడిపోతుంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతుంది. నెలకు 100 కోట్లలో నష్టం వాటిల్లుతుంది. అయినా ప్రభుత్వం మొండి వైఖరి రాష్ట్ర రెవెన్యూను దారుణంగా దెబ్బతీస్తుంది. తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుంటున్న చందంగా సర్కార్ వైఖరి ఉందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. మూర్ఖుడు తాను కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటాడని నానుడి. అదేవిధంగా హైడ్రాను ఉసిగొల్పి సర్కారు కూడా తన ఖజానాకు తానే బొక్కపెట్టుకుంటోందనేది ఆర్థిక నిపుణుల అభియోగం. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని హైడ్రా వ్యవహార శైలి మరింత దిగజార్చేలా చేస్తోందనేది వారి అభిప్రాయం. హైదరాబాద్లో ఏకబిగిన సాగుతున్న కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఇళ్లు, ఫ్లాట్ల లాంటి స్థిరాస్తులు కొనడానికి సామాన్యులు జడిసిపోతున్నారు. తమ కర్మకాలి ఒకవేళ ఆ ప్రాపర్టీ ఏ చెరువో, నాలా లేదా నదీ పరివాహక ప్రాంతం పరిధిలోకి వస్తే, అక్కడికి హైడ్రా బుల్డోజర్లు వస్తే తమ కొంప కొల్లేరవడం ఖాయమనేది వాళ్ల ఆందోళన.
అమ్మకాలు కొనుగోళ్లు లేక ఓవైపు బిల్డర్లు లబోదిబోమంటుంటే మరోవైపు రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గడంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం గండిపడుతోంది. హైడ్రా ఏర్పాటైన ఒక్క నెలలోనే ప్రభుత్వానికి 320 కోట్ల నష్టం వాటిల్లడమే ఇందుకు నిదర్శనమనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్తబ్దత నెలకొంది. హైడ్రా దెబ్బతో గ్రేటర్ రియల్టర్లు అయోమయంలో పడిపోయారు. నిర్మాణ రంగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హైడ్రా విధ్వంసం బిల్డర్లను సైతం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఇళ్లు, ఫ్లాట్ల లాంటి స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలు లేక రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద కోత పడింది. హైడ్రా ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో స్థిర చిరాస్తులు కొనడం, అమ్మడం తగ్గిపోయింది. దీంతో జూలైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలైలో 58,000 రిజిస్ట్రేషన్లు కాగా ఆగస్టు నెలలో 41,200 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయని ఆ శాఖ అధికారుల ఉవాచ. ఇక జూలై నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు 1,100 కోట్లు సమకూరితే ఆగస్టు నెలలో అది 785 కోట్లకు పడిపోయింది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి 320 కోట్లు గండిపడిందనేది రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. హైడ్రా ప్రభావాలకు అద్దం పడుతుందనేది రియల్ రంగ నిపుణుల అభిప్రాయం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఇంత విధ్వంసం సృష్టించే బదులు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి ఉంటే కొంతలో కొంత ప్రయోజనం ఉండేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అలా కాకుండా కూల్చడమే ఎజెండాగా ప్రభుత్వం ముందుకెళ్తుండడం ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టి ఉంటే ప్రభుత్వానికి కొంత అదనపు ఆదాయమైన సమకూరేదనేది నిపుణుల వెర్షన్. ఇక ఇళ్లు కట్టుకునే వాళ్లలో అత్యధికులు బ్యాంకు లోన్లపైన ఆధారపడడం సర్వసాధారణం. హైడ్రా ద్వారా నేలమట్టమైన ఇళ్ల యజమానులు బ్యాంకు రుణాలు చెల్లించకపోవడం సైతం రాష్ట్ర స్థూల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్నది ఆర్థిక నిపుణుల వెర్షన్. ఏతావతా రియల్ ఎస్టేట్ ఇండెక్స్ పై వ్యాపార సూచి ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉందనేది వాళ్ల కంక్లూజన్. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు గత ప్రభుత్వం వేయి తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసింది. దీంతో ఒకప్పుడు పశ్చిమ హైదరాబాద్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయిన నిర్మాణ రంగం ఇప్పుడు పూర్తిగా నెమ్మదించిందనేది నిపుణుల విశ్లేషణ. అటు ఫార్మాసిటీ రద్దు అన్న ప్రకటన కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊగిసలాటలోకి నెట్టేసింది. తరువాత ఫోర్త్ సిటీ ప్రతిపాదన తెరపైకి వచ్చినా అదెలా కార్యరూపం తీసుకుంటుందన్న స్పష్టత కొరవడింది. దీంతో దక్షిణ హైదరాబాద్ వైపు కూడా అభివృద్ధి ఒక్కసారిగా ఢమాలన్నది. మరోవైపు 111 జీవోపై ప్రభుత్వ వైఖరి ఇంకా స్పష్టం కాలేదు. ఈ అంశంపై సామాన్యుడిలో ఉత్సుకత నెలకొంది. కొత్త ప్రాజెక్టుల అనుమతులు సైతం గగనంగా మారడం, ఈ ప్రక్రియలో అనేక అవాంతరాలను ఎదుర్కోవడం బిల్డర్లను చికాకుకు గురిచేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 9 నెలలు గడిచిపోయింది. రియల్ రంగం పరిపుష్టి కోసం పాలకులు ఇప్పటి వరకు ఒక విధాన ప్రకటన చేయలేదు. ఇందుకు తోడుగా హైడ్రా లాంటి వివాదాస్పద నిర్ణయాలు బిల్డర్లు, రియల్ దిగ్గజాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సంకట పరిస్థితుల్లో రాజధానిలో కొత్త నిర్మాణాలకు బ్రేక్ పడింది. ఇళ్ల కొనుగోళ్లు సైతం నిలిచిపోయాయి. ఇది రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొండ సురేఖ వ్యాఖ్యలు మతి భ్రమించి పిచ్చి కుక్క కరిస్తే మాట్లాడినట్టు ఉన్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆమె మాటలు చట్ట విరుద్ధమని, ఇదే అమెరికా అయితే $1 మిలియన్ పరువు నష్టం దావా వేస్తున్నారు. 72 గంటల్లో కొండ సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. సమంత, నాగార్జున ఇంటికి వెళ్లి కొండ సురేఖ క్షమాపణ చెప్పాలన్నారు. కొండ సురేఖ రాజీనామా చేయకపోతే ఆమెపై కేసు వేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు. సురేఖ మాట్లాడిన మాటలు
మతి భ్రమించి మాట్లాడిందా, ఏమైనా ఈ మధ్యన ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్లో వాడుతున్నారు, డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా, లేదా పిచ్చెక్కి లేదా పిచ్చి కుక్క కరిస్తే పిచ్చి కుక్క కరిచినప్పుడు ఎలాగ పిచ్చిగా మాట్లాడతారో అట్లా మాట్లాడిందా, లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దానం నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిడితే ఆయన్ని సస్పెండ్ చేయలేదు, నన్ను ఎవడేం చేయగలడు అని మాట్లాడిందా? ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది. క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే, అంత సడన్గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీని పడేశారు. మరి కొండా సురేఖ మాటలు 100 రెట్లు వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈవిడ మీద ఇమీడియట్గా. ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి? ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడాను నాకు తెలియదంటే పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే 8,000 కోట్లు $1 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది, సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకు చెప్పాలి. ప్రకృతి స్వరూపిణిగా తెలంగాణ ప్రజలు ఆరాధించే బతుకమ్మ వేడుకలో ఇవాళ 2వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను అటుకుల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. తీరొక్క పూలతో 2 ఎత్తులతో గౌరమ్మను పేరుస్తారు. ఆటపాటలతో వేడుక జరుపుకుంటారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. రేపు ముఖ్యమంత్రి భవనాన్ని వెకేట్ చేయనున్న ఆయన ఇకపై ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉండడానికి అశోక్ మిట్టల్ ఇల్లును ఎంచుకున్నట్లు తెలిపారు. కాగా మాజీ సీఎంకు వసతి కల్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చారని పేర్కొంది ఆప్. ఒకప్పుడు సోషల్ మీడియా దిగ్గజం ఇప్పుడు దివాలా తీసింది. ట్విట్టర్ను కొనుగోలు చేసి దాన్ని ఎక్స్గా మార్చిన ఎలాన్ మస్క్ భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. 2022తో పోలిస్తే ఎక్స్ విలువ ఇప్పుడు ఏకంగా 80% పడిపోయింది. గతంలో 3.4 లక్షల కోట్లు విలువ చేసే కంపెనీ ఇప్పుడు 78,000 కోట్లకు చేరింది. కంపెనీ ఆర్థిక పనితీరు, భవితవ్యంపై తలెత్తిన ఆందోళనలే ఇందుకు కారణమని పేర్కొంది ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం ఫెడలిటీ. కంపెనీ పబ్లిక్ నుంచి ప్రైవేటుకు మారడంతో దీని ప్రభావం ఆర్థిక పనితీరుపై పడిందని వెల్లడించింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తూ ఇరాన్ సిరియాలపై దాడుల తీవ్రత పెంచింది. శత్రు స్థావరాలు లక్ష్యంగా ఈ రెండు ప్రాంతాల్లో వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా అల్లుడు మృతి చెందాడు. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగుతుంది. హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ క్షేత్రస్థాయి దాడులు పెట్టక తొలిసారి ఆ దేశానికి ప్రాణ నష్టం జరిగింది. పరస్పర దాడుల్లో 8 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే ఐడిఎఫ్ బలగాలపై తమ దాడులు ఆగవని, తమ యోధులు పోరాడుతున్నారని ప్రకటించింది హెజ్బొల్లా. ఇరాన్ మిసైల్స్ అటాక్తో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఆ దేశంలో అణ్వాయుధ వ్యవస్థను నిర్మూలన చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇరాన్ న్యూక్లియర్ సెట్స్పై ఇజ్రాయెల్ దాడికి తాము మద్దతు ఇవ్వమని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇరాన్పై G7 దేశాలు విధించే మరిన్ని ఆంక్షల వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు. ఇరాన్ క్షిపణి దాడులను అన్ని సభ్య దేశాలు ముక్తకంఠంతో ఖండించాయని తెలిపారు. ఇక ఇరాన్ దాడికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని యుఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్డ్ క్యాంబెల్ వెల్లడించారు. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ అధికారుల చర్చలు కొనసాగుతాయన్నారు. మరోవైపు ఇరాన్ దాడిని ఖండించని యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్కు షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఆంటోనియోను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తమ దేశానికి గుటెరస్ వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన ఐరాస తాము ఆ దేశంతో కాంటాక్ట్లో ఉన్నామని తెలిపింది. నెతన్యాహు ఆరోపణలను అంతర్జాతీయ సంస్థ సిబ్బందిపై చేసిన మరో దాడిగా అభివర్ణించింది. చమురు ధరలతో సామాన్యుడు విలవిలలాడుతుంటే ఆయిల్ కంపెనీలు మాత్రం భారీగా లాభాలను గడిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గేలా ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. చమురు కంపెనీలపై భారత ప్రభుత్వం ధరలపై అజమాయిషీ చేయకపోవడంతో వినియోగదారులకు భారమైన ధరలకే పెట్రోల్, డీజిల్లను విక్రయిస్తున్నారు. సామాన్యుల సంక్షేమం పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశానంటుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ పై లీటర్కు దాదాపు 15 రూపాయలు, డీజిల్ పై 12 రూపాయలు చొప్పున లాభాలు ఆర్జిస్తున్నాయని ఇటీవల ఇక్రా నివేదికలు తెలిపింది. ముడి చమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి 15, 2024లో పెట్రోల్, డీజిల్ లీటర్ పై 2 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అందుకు అనుగుణంగా చమురు ధరలు మాత్రం తగ్గించడం లేదు. దేశంలో ఇప్పటికే పెట్రోల్ లీటర్కు 100 రూపాయలు, డీజిల్ 90 రూపాయల పైనే ఉంది. ఈ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా నుంచి విమానయానం వరకు, పరిశ్రమల నుంచి సరుకుల వరకు రోజువారీ అవసరాలను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఐఓసీ లాభాలు 86,000 కోట్ల మేర నమోదైనట్లు ఇటీవల పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. గత సంవత్సరం కంటే ఇది 25 రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్పిసిఎల్ కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,980 కోట్ల నష్టం వాటిల్లింది. అందుకు పూర్తి భిన్నంగా 2023-24లో సంస్థ 16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పన్ను చెల్లింపు తర్వాత బీపీసీఎల్ లాభం 26,673 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దాదాపు 3 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల్లో వెసులుబాటు కల్పించడం లేదు. మహారాష్ట్ర, హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేలా ఐఓసీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా చమురు ధరలు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.